రంగారెడ్డి జిల్లా ల్యాండ్ రికార్డ్స్ ఏడీ శ్రీనివాసులకు 100 కోట్లకు పైగా ఆస్తులున్నాయని ఏసీబీ గుర్తించింది. ఆదాయం మించి ఆస్తులున్నాయని ఆయనపై కేసు నమోదు చేసింది. ఏసీబీ సోదాలో భారీగా ఆస్తులు బయటపడ్డాయి. మై హోమ్ బూజాలో ఒక ఫ్లాట్ ఉందని అధికారులు గుర్తించారు. నారాయణపేటలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్, రైస్ మిల్, 22 ఎకరాల వ్యవసాయ భూమి, అలాగే మహబూబ్ నగర్ లో 4 ప్లాట్లు, నారాయణపేటలో మరో 3 ప్లాట్లు ఉన్నాయని నిర్ధారించారు అధికారులు. 5 లక్షల నగదు, 1.6 కిలోల బంగారం, 770 గ్రాముల వెండి ఆభరణాలను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నిన్న శ్రీనివాసులు నివాసంతో పాటు వారి బంధువులు, మిత్రులు, బినామీల ఇళ్లపై ఏసీబీ దాడులు నిర్వహించింది. ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా కరెస్పాండెంట్ ప్రవీణ్ ఫోన్ ద్వారా అందిస్తారు. ప్రవీణ్, అయితే హైదరాబాద్ లోని మొత్తం టోల్ గా చూసుకుంటే కనుక అయితే రంగారెడ్డి జిల్లా భూ సర్వే సేకరణ సంస్థ రికార్డ్ అసిస్టెంట్ డైరెక్టర్ కోటం శ్రీనివాసుల పైన ఏసీబీ అధికారులు అయితే కేసు నమోదు చేశారు. హైదరాబాద్ లోని రాయదుర్గంలోని మై హోమ్ బుజా అపార్ట్మెంట్ లో నివాసం ఉంటున్నటువంటి శ్రీనివాస్ అలాగే తమ తెలిసిన బంధువుల ఇంట్లో కూడా, వాళ్ళ స్నేహితుల ఇంట్లో, బంధువుల ఇంట్లో, ఆయన బినామీల ఇంట్లో కూడా అయితే ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. సోదాలు నిర్వహించి ఆయన యొక్క ఆదాయం కంటే మించి ఆస్తులు ఉన్న నేపథ్యంలో వాటన్నింటినీ కూడా అయితే ఆస్తుల విలువ కూడా నిన్న బహిరంగంగా ప్రవేశపెట్టారు. అయితే అవినీతి నిరోధక శాఖ చట్టం 1988 2018 సవరణతో సెక్షన్ 13/1 B 13/2 ప్రకారం కేసు నమోదు చేసి అయితే నిన్న శ్రీనివాసుల నివాసంతో పాటు వారి బంధువుల ఇళ్లలో కూడా, బినామీల ఇళ్లలో కూడా సోదాలు నిర్వహించారు. ఈ దాడుల్లో మొత్తం కొలుగా చూసుకుంటే కనుక మైవం భుజాలో ఒక ఫ్లాటు, నారాయణపేటలో ఒక ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్, అదేవిధంగా కర్ణాటకలో కూడా 11 ఎకరాల వ్యవసాయ భూమితో పాటు అనంతపూర్ లో కూడా మరో 11 ఎకరాల వ్యవసాయ భూమి, మహబూబ్ నగర్ లో ఒక 4 ప్లాట్లు, నారాయణపేటలో మరో 3 ప్లాట్లు అయితే మొత్తం కొలుగా గుర్తించారు. వాటికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ ను కూడా మొత్తం కొలుగా కూడా ఆ పోలీసు అతని ముందు నుంచి ప్రశ్నలు అడగడం జరిగింది ఏసీబీ అధికారులు. అదేవిధంగా వీటిని కూడా స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా ఈ దాడు లోపల విలువైన వస్తువులను కూడా అయితే ఏసీబీ అధికారులు స్వాధీనం చేస్తున్నారు. 5 లక్షల నగదుతో పాటు 1.6 కిలోల బంగారం, 770 గ్రాముల వెండి ఆభరణాలు కూడా సీజ్ చేశారు. అదేవిధంగా కియా ఒక నోకియా కార్ కూడా, ఇన్నోవా కార్ తో పాటు కియా కార్ ని కూడా అయితే సీజ్ చేశారు. ఏసీబీకి ప్రకారం పట్టుబడిన ఆస్తుల విలువ సుమారుగా మార్కెట్ వాల్యూ ప్రకారంగా 100 కోట్లకు పైగానే ఉంటుంది అని కూడా చెప్తూ ఉన్నారు. అయితే ఈయన ప్రస్తుతం ఈ యొక్క రంగారెడ్డి కలెక్టర్ కార్యాలయంలో భూ రికార్డుల శాఖ అధికారులుగా పనిచేస్తున్న క్రమం లోపల ఆదాయానికి మించి ఆస్తులను కూడబెట్టినట్టుగా కూడా ఏసీబీ అధికారులు గుర్తించడం వలన ఆయనని అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ ప్రవీణ్.